హేమేందర్ రెడ్డి గారు 99 రూపాయలకి నమస్తే ఈశ్వర్ నాసిరకం గారు. మద్యం పోసే బాధ్యత నాది, భర్తలేమో తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యలేదండి. ఈ పాలసీలో మద్యం పాలసీ కొత్తది వస్తుందంటే ఏమనుకున్నాం, కానీ ఈ రకమైన సరికొత్త పాలసీ ఎందుకు? దేశంలో ఎవరు తీసుకురాలేదు. ఇదే కూటమిలో ఉన్న సోము వీర్రాజు 50 రూపాయలు పోయినసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో తాగే వాళ్ళు 1 కోటి మంది పైగా ఉన్నారు, ఉమ్. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మద్యం ఇస్తాము అని చెప్పిన ఘనత బీజేపీ నాయకులది. ఇట్లాంటి నాయకులు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర చేసే ఆలోచనలు, తాగి సారాయి వ్యాపారం చేసి మేము కేవలం సంపద సృష్టిస్తాము, మీ కర్మ మీరు చావండి అని చెప్తున్న 76 ఏళ్ల వయసున్న సిగ్గులేని పెద్ద మనిషి ఆయన. ఆయన గురించి, ఆయన మాటల గురించి ఈ 100 రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈయన తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేయడు, కేవలం మాటలు చెప్తాడు. మాటలు మాత్రమే చెప్పి ఈ రకంగా ప్రజల్ని మాయ చేసి తనకేం కావాలో అది మాత్రమే ఆలోచిస్తాడు అనేది జనాలందరూ తెలుసుకున్నారు. ఇంకొక మాట అండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఈ మద్యం దాని గురించి ఆ డిజిటల్ రిలీజ్ అని చెప్తాడు, లేదంటే ఈ కొత్త బ్రాండ్లు అంటాడు. 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిన మద్యం బ్రాండ్లే ఇవన్నీ. అవును. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిజిటలరీ ఓపెన్ గా లేదు, ఒక్క కొత్త బ్రాండ్ తీసుకురాలేదు. అవును. ఎట్లండి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయనకు సిగ్గుందా? ఆయన కొడుకు, కోడలు, ఆయన కుటుంబం అందరూ మంచిగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ తాగి నీ ఖజానాన్ని నింపాలా? సంపద సృష్టి అంటే ఇదేనా? ఆరోగ్యాలతో అవసరం లేదా? ప్రజల కుటుంబాల్లో మహిళలకి వాళ్ళ భర్తలు తాగొచ్చి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవా? ఇవన్నీ ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటి పెద్ద దిక్కులాగా తను ఈ తాగిన వాళ్ళంతా వీళ్ళు విచక్షణ కోల్పోయి ఇంట్లో గొడవలు వస్తాయి, ఇలాంటివి జరగకూడదు, వంతుల వారీగా దశల వారీగా నేను మద్యాన్ని నిషేధిస్తాను అని గొప్ప ముందు చూపుతోటి వంతుల వారి విడుదల వారీగా మద్యపాన్ని నిషేధం చేయాలి అని ఆలోచించిన గొప్ప వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి ఈ 76 ఏళ్ల ముసలాడికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఈ సారా వ్యాపారం ఏంటి? ఓకే ఓకే కానీ మహిళల జీవితాలు ఏమవుతాయి మేడం? ఇప్పుడు ఈ రకంగా మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికితే, 99 రూపాయలకే దొరికితే, వేల కొద్దీ వైన్ షాపులు వచ్చేస్తే, బెల్ట్ షాపులు 46,000 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఆ రోజుల్లో 2014-19 మధ్య ఇవి మళ్ళీ వస్తే రాష్ట్రంలో ఏమవుతుంది? మహిళల పరిస్థితి ఏంటి? ఏముంది, మళ్ళీ అరాచకాలు, మళ్ళీ అక్రమాలు, ఈ కొత్తగా తాగిన మత్తులో వీళ్ళు ఇవి చేశారు అవి చేశారని చెప్పుకోవడం. ఇంతకంటే ఏముంటదండి? ఆయనకి అవన్నీ ఆలోచించేంత ఆ వయసు కన్నా ఆయనకి ఇంగితం లేదేంటో నాకు అర్థం అవ్వట్లేదు.